నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీలో గ్రూపులు పైరవీలకు చోటు లేదు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు అభినందన సత్కార సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. రైతులెవరూ అధైర్యపడొద్దు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పనులు 69 లక్షలతో 13 సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం 1 టౌన్ పోలీస్ క్వార్టర్స్ రామాలయం వద్ద అఖండ అన్న సమారాధన ప్రారంభించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి. బీజేపీలో గ్రూపులు పైరవీలకు చోటు ఉండదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అలాంటి వారిని పార్టీ అధిష్టానం ఉపేక్షించదనే విషయాన్ని నాయకులు కార్యకర్తలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికైన సోము వీర్రాజుకు అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సభకు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సోము వీర్రాజు లేకపోతే తాను లేనన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏఐఎస్ఎఫ్ లో ఉన్న తన్ను బీజేపీలోకి తీసుకొచ్చింది వీర్రాజేనని, పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేయబట్టే ఈ రోజు కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. పార్టీ కోసం మనం పడిన కష్టమే గుర్తింపు పదవులు తెచ్చిపెడుతుందని, సోము వీర్రాజుకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కడం అందుకు ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తమిళనాడులో త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, తర్వాత తెలంగాణలోనూ తమ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఎప్పుడు ఏం చేయాలో బీజేపీకి ఒక వ్యూహం ఉంటుందని తెలిపారు. జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షుడు ఫికి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈశ్వరరావు, బీవీఎన్ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ యువమోర్చా నాయకుడు నాగిరెడ్డి దుర్గా మహేష్, పాకా సత్యనారాయణ, కంబాల శ్రీనివాసరావు, భద్రం మాట్లాడారు. రాష్ట్ర నాయకులు నిర్మల, ముళ్లపూడి రేణుక, రేలంగి శ్రీదేవి, అయినంపూడి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు సోము వీర్రాజును ఘనంగా సత్కరించారు. అంతకుముందు కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి సభా వేదిక వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీ మీద ప్రేమతో, కార్యకర్తగా ఉన్నటువంటి వీర్రాజు గారి మీద ప్రేమతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అభినందన సభ. ఇవాళ వీర్రాజు గారు లాంటి వ్యక్తికి రెండోసారి శాసనమండలి సభ్యత్వం లభించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా వ్యక్తం చేయదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు గారు తిరగనటువంటి గ్రామం లేదు. సోము వీర్రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా కానీ 10 మంది కార్యకర్తలను పేరు పెట్టుకుని పిలిచేటువంటి పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా కన్నా పశ్చిమ గోదావరి జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది. వీళ్ళు నాలాంటి కార్యకర్తలు ఒకడు కేంద్ర మంత్రి అయినా, మాణిక్యాలరావు అంటే ఒక కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా దానికి ప్రేరణ స్ఫూర్తి సోము వీర్రాజు గారు అని చెప్పడంలో నేనేమీ కూడా సందేహించను. వీర్రాజు గారు భీమవరంలో చదువుకున్నారు, డిఎన్ఆర్ కళాశాలలో. ఆ ప్రాంతం మీద మంచి మిత్రులు ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. ఆయన చదువుకునేటువంటి సమయంలో పాగా సత్యనారాయణ గారు కూడా కళాశాలలో చదువుకున్నారు.
వీర్రాజు గారు ఆ తర్వాత కాలంలో విద్యార్థి పరిషత్తులో పనిచేసిన తర్వాత పార్టీలో బాధ్యత తీసుకున్నాక భీమవరంలో కార్యకర్తల సంఖ్యని పెంచాలి. అప్పుడు పార్టీలో భీమవరం ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి కులాలు ఏతున్నాయో ఆయన కులాల గురించి కాదు, ఆయన ఆలోచన విధానం గురించి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కాపుల నుంచి పార్టీలో నాయకులు ఉన్నారు, అప్పటికే బీసీ నాయకులు ఉన్నారు పార్టీలో. కానీ భీమవరంలో ఒక క్షత్రియుడు, యాక్టివ్గా ఉండేటువంటి క్షత్రియ యువకుడు మనకి కావాలి అని నేను వాస్తవంగా వామపక్ష విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేసేటువంటి నాయకుడు. నాకు పెద్దగా అవగాహన లేదు. ఉదయం పూట కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని, విద్యార్థి సంఘం ఏఏఎస్ఎఫ్లో పనిచేసేవాడిని, ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా కూడా పనిచేసి. ఆ సమయంలో వీర్రాజు గారు ఒక క్షత్రియుని ప్రాంతంలో మనం పికప్ చేయాలనేటువంటి ఆలోచనతో సత్యనారాయణ గారిని తీసుకుని నన్ను కలవడం, పదే కలవడం. వెహికల్స్ లేవు, కార్లు లేవు, మోటార్ సైకిల్ కూడా లేవు. ఇక్కడ గోదావరి స్టేషన్లో రైలు ఎక్కి, భీమవరం రైల్వే స్టేషన్లో దిగి, రిక్షా ఎక్కి, మన ఇంటి దగ్గర లేకపోతే మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు ఇంటి దగ్గర కూర్చుని ఉండి సాయంత్రం వరకు భారతీయ జనతా పార్టీలో చేరాలి అని దాని సిద్ధాంతం అని చెప్పి ఒత్తిడి తెచ్చి నేను 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. అంటే దానికి కారణం సోమ వీర్రాజు గారు అనేటువంటి విషయం నేను సగర్వంగా చెప్పి. ఆయన అడుగుజాడలో పనిచేశాం పశ్చిమ గోదావరి జిల్లాలో. నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, మాలతీరాణి గారు కానీ అందరం కూడా. ఎందుకంటే ఆయన కష్టపడేటువంటి విధానం, కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు మనం సరిగ్గా పని చేయనటువంటి సందర్భంలో మందలించినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. తిడతారు, ఇంకా బాగా పనిచేయాలనేటువంటి ఒక తపన ఆయనకి. మాకు బాధ కలిగేది, ఎందుకు ఈ విధంగా ఆయన కోపపడుతున్నారని. కానీ తర్వాత అర్థమయ్యేది ఆయన ఎందుకు మా మీద కోపపడారనేటువంటి విషయం. నాకు కూడా కోపం ఎక్కువ, నాకు కూడా చాలా కోపం ఎక్కువ. కానీ నేను ఒక్కరిని కోపాన్ని తమాయించుకుని పనిచేశానంటే అది సోమ వీర్రాజు గారితో మాత్రమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు ఆ విధంగా పనిచేశానంటే అనుక్షణం పార్టీ కోసం పరితపించేటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేయాలనేటువంటి తపన, పార్టీని పికప్ చేయాలనేటువంటి తపన. ఆ తపనతో మనకు స్ఫూర్తి నుంచి పార్టీలో జాయిన్ చేసి మనం నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనం మీద కొన్ని సందర్భాల్లో కోప్పడినా మనం తమాయించుకోవాలనేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు సోమ వీర్రాజు గారితో ఈనాటి వరకు విభేదించలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు అని చెప్పడంలో సందేహం లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా. అంటే పని చేసేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కూటమిలో ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మిత్రపక్షాలతో కలిసి పనిచేసినటువంటి సందర్భం. అంటే ఎక్కడ కార్యకర్తలకు అవమానం జరిగినా, భారతీయ జనతా పార్టీ చిన్న చూపు చూసినా సహించకుండా నిర్మోహమాటంగా కార్యకర్తల తరఫున మాట్లాడేటువంటి ఏకైక వ్యక్తి సోమ వీర్రాజు గారు అనేటువంటి సందేహం ఉంది. కార్యకర్తలకు భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు. 24 ఎన్నికల్లో రాష్ట్రంలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి పొత్తుల్లో భాగంగా కేటాయిస్తే సోమ వీర్రాజు గారికి ఎక్కడా కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆయన అడగలేదు. పార్టీ చేయమంటే చేస్తాను, లేకపోతే చెయ్యను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి సోమ వీర్రాజు గారు అనేటువంటి విషయం మీ అందరికీ చెప్తున్నా. చాలా మందికి విషయాలు తెలియాలి కాబట్టి మీరంతా మీరు అడగండి. సీట్ అడిగేటువంటి విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరికైనా హక్కు అధికారం ఉన్నాయంటే అది మీకు ఉంది, అడగండి అంటే నేను అడగను. పార్టీ అవకాశాన్ని బట్టి పార్టీ అవకాశం ఇస్తుంది, కానీ నేను అడిగేటువంటి ఆలోచన నాకు లేదు. ఇది భారతీయ జనతా పార్టీలో పద్ధతి కాదని చెప్పినటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు. నాకు అవకాశం వచ్చింది, నేను కార్యకర్తను. నాకంటే పనిచేసేటువంటి వాళ్ళు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ పొలిటికల్ ఈక్వేషన్స్లో నరసాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి రావడం ఒక ఎత్తు అయితే, భారతీయ జనతా పార్టీ కేటాయించినటువంటి సందర్భంలో అనేక మంది ఆ పార్లమెంట్ సీటుపై దృష్టి పెట్టి నరసాపురం పార్లమెంట్ సీటుపై కన్ను వేసి 100 కోట్లు ఖర్చు పెడతాం, ఆ పార్లమెంట్ సీటు మాకు ఇవ్వాలి అనేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు లేకపోతే కొత్తగా చేరినటువంటి వ్యక్తులు ప్రయత్నం చేసినప్పటికీ
నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే అక్కడ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కావాలి, ఒక పార్టీ కార్యకర్త కావాలి అని చెప్పినటువంటి వ్యక్తి, నిలబడినటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇవాళ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు అంటే ముఖ్యంగా మొట్టమొదటి ప్రయారిటీ పార్టీ అయితే నన్ను అడుగడుగునా ప్రోత్సహించి నేను అభ్యర్థిని చేసినటువంటి వ్యక్తి, నా గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి సోము వీర్రాజు గారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తున్నా. చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో కోరుకుంటూ ఉంటారు, వీర్రాజు అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని. కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాకు చాలు, అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి మీ ప్రేమతో నా గురించి ఆలోచన చేయొచ్చు. నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే నాకు ఇది చాలు. నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో 14లోనే మంత్రి అయ్యేవాడిని. కోరికలు కాదు, కమిట్మెంట్ ప్రధానం. మనకి కోరికలు ఉండడం, ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి. కోరికలు ఉండడం అనేది తప్పు కాదు, కమిట్మెంట్ అనేది ప్రధానం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. పార్టీ కాదు ఇది, భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ. పెద్ద లక్ష్యం, సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనిలో ఆలోచనలే వేరేగా ఉంటాయి భారతీయ జనతా పార్టీవి. ఈ పార్టీని ఎప్పుడు పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి, పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు. ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. అధికారం కోసం కాదు, అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా. అది నా యొక్క సంకల్పం, నా యొక్క కమిట్మెంట్, నా యొక్క ఆలోచన, నా యొక్క నిద్రలో ఉన్న అదే నా ఆలోచన. నా ప్రతి ప్రాంతంలో కూడా నా సమస్య ఉండాలి. రైతులు పండించిన ప్రతి గింజను ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని రైతులెవరూ అధైర్యపడొద్దని ఉండి ఎమ్మెల్యే శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు. బుధవారం ఉండి మార్కెట్ యార్డులో మండల వ్యవసాయ అధికారి బి సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ 2025 సీజన్ కు సంబంధించి రైతులు పండించిన ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయించే బాధ్యత తనకుందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతులు పండించిన పంటను నాటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి 5 నెలలు గడిచినప్పటికీ రైతులకు డబ్బులు ఖాతాలో జమ అయ్యేవి కాదని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సేవా కేంద్రాల ద్వారా తమకు నచ్చిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించి 48 గంటల్లో రైతు ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యేలాగా చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. రైతులు అప్పులు చేసి పంటలు పండించే అవసరం టీడీపీ ప్రభుత్వంలో రాదన్నారు. ఇప్పటికే రైతు సంక్షేమం కోసం పంట కాలువలు, మురుగుబోదెలు దాతల భాగస్వామ్యంతో ప్రక్షాళన చేయించామని, దీనివల్ల గత వర్షకాలంలో పంట ముంపుకు గురై పంట నష్టపోయిన రైతు లేడని అన్నారు. ఇంకా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లు ప్రజలు గుర్తిస్తే సంబంధిత శాఖకు గాని తన కార్యాలయానికి గాని సమాచారం అందించాలని, ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అనంతరం రాయితీపై రైతులకు 7 పవర్ టిల్లర్లను, 13 పవర్ స్ప్రేయర్లను, 16 బ్యాటరీ స్ప్రేయర్లను, 50 క్వింటాళ్ల మినుములను, 40 క్వింటాళ్ల పెసలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కూనద్రాజు మురళీ కృష్ణంరాజు, ఉండి డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చరాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు, నాయకులు తోటరాము, పేరుచెల్ల బాలరాజు, కిన్నెర వెంకన్న, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉండి మండలంలో ఈసారి వస్తుంది అని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 55,000 టన్నుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇంకా అవసరమైతే లోకల్ కన్జంప్షన్ కోసం ఇంకో 10,000 టన్నులు కొనవలసిన అవసరం రావచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ 10,000 టన్నులు కూడా అవసరమైతే గతంలో కూడా ఇలాగే అవసరం వచ్చినప్పుడు మంత్రి మనోహర్ గారితో మాట్లాడి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్స్ట్రా ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వం ఫిక్స్ చేసిన
రేట్లకి. సో కాబట్టి వెంటనే వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేయాలి అన్న ఆ భావన రైతులు ఎవరికీ అవసరం లేదు. ఖచ్చితంగా ఆఖరి గింజ వరకు అమ్మాలి అనుకుంటున్న ప్రతి రైతులకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ విషయం రైతులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో గత 5 సంవత్సరాల్లో కాలువల మీద డ్రైనేజీల మీద ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. దాన్ని వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చాలా ఆక్రమణలన్నీ తొలగించి, పూడికలు తొలగించి వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చాలా చర్యలు తీసుకున్నాం. సంక్షేమం కోసం మరి అటువంటి నిర్మూలనలన్నీ కూడా ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. మీ ఊరిలో మీకు తెలిసిన చోట్ల ఇటువంటి సంఘటనలు ఉంటే చెప్పవలసిందిగా మా ఆఫీస్కి, లేదు ప్రాజెక్ట్ కమిటీ ఆఫీస్కి, లేదు మీ ప్రాంతంలో ఉన్న DC నీటి సంఘం ఆఫీస్కి ఈ ఆక్రమణలన్నీ తెలియజేస్తే తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఉన్నాము అన్న సంగతి గుర్తుపెట్టుకొని, ఏమో పలానా ఊర్లో ఆడేమన్నా గొడవ చేస్తాడేమో, వాడు పలానా మతానికి చెందినవాడు, వాడు పలానా కులానికి చెందినవాడు, వచ్చి కొడతారేమో, ఇలాంటి భయాలు పెట్టుకోవద్దు. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. దొంగ కేసులు, పిచ్చి కేసులు ఎవడి మీద పెట్టడానికి వీల్లేదు. సో మీ పనులకు, మీ వ్యవసాయానికి అడ్డం వస్తున్న, ఇబ్బంది కలిగిస్తున్న కొందరి అనైతిక చర్యల వలన ఇబ్బంది ఉంటే ధైర్యంగా ముందుకు రండి. మే నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేసే పనిలో మేము ఉన్నాం. గ్రామాల్లో అభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలంలో బేతపూడి, తుందూరులోను, వీరవాసరం మండలం మత్స్యపూరి గ్రామంలో బుధవారం సీసీ రోడ్లను ప్రారంభించారు. బేతపూడి గ్రామంలో 20 లక్షలు, తుందూరు గ్రామంలో 37 లక్షలు, మత్స్యపూరి గ్రామంలో 12 లక్షలు, మొత్తం 13 సీసీ రోడ్లను 69 లక్షలతో ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు. గ్రామాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే ఎంతో అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అన్ని గ్రామాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటిపడిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జడ్పీటీసీ గుండా జయప్రకాష్, బండి రమేష్ కుమార్, బొబిలిశెట్టి రామకృష్ణ, మోకా శ్రీనివాస్, కత్తుల నీలేంద్ర, గంటా త్రిమూర్తులు, బేతపూడి సర్పంచ్ తిరుమల యామినీదేవి, బలరామకృష్ణ, గుడివాడ నారాయణరావు, కొత్తపల్లి మాధవి, కొడవర్తి శివప్రసాద్, చీడే బాబ్జీ, వేరమల్లు శ్రీనివాసరావు, కొండెం సాయిబాబు, కొట్టు సురేష్, తోట గంగరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రెండు బ్యాగులు సారా ఒక్క ట్రైన్ కూడా అవ్వలేదండి.
నమ్మ నోట్ చేయించాను అక్కడ వెళ్ళిపోవచ్చు మనం నమ్మ నోట్ చేసి చల్లగా నిలవచ్చు బయటకు అమ్మ పూలు అప్పుడే మహేష్ ఆగో బయట రాత్రి పక్కొచ్చాయి ప్రారంభించబడ్డాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మండలం భీమవరం మండలంలో మీ సమస్యలకి పరిష్కార మార్గాలు చూసి నిధులు ఇచ్చి పనులు చేశాను. భీమవరం నియోజకవర్గంలో 2 గ్రామాలు, వీరవస్త్ర మండలం 1 గ్రామంలో రోడ్లు ప్రారంభించడం జరిగింది. బేతపూడిలో 20 లక్షల రూపాయలతోటి, తొందూరులో 12 లక్షల రూపాయలతోటి, మచ్చిపూర్లో 37 లక్షల రూపాయలతోటి మొత్తం 69 లక్షల రూపాయలు రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కింద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు తీసుకొచ్చి గ్రామాలకు సిమెంట్ రోడ్లు వేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన భీమవరం నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. దాంతో ఈ రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. రాగల రోజుల్లో మళ్ళీ ఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ వస్తాయి. అప్పుడు డ్రైన్స్ అడుగుతున్నారు అందరూ. డ్రైన్స్ కూడా త్వరలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఈ దావా 4-5 రోజుల్లో కొబ్బడి కాబోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి సరైన తూకము, సరైన టైంకి సొమ్ము ఇవ్వడంతో రైతులు ఎక్కడ కూడా అప్పులు చేయలేకుండా వచ్చిన ధాన్యాన్ని సకాలం అమ్ముకుంటాం చేసుకుంటున్నారు. అలాగే గ్రామంలో మనందరికీ ఆరోగ్యపరమైనటువంటి సాగునీటి వ్యవస్థ, అలాగే మౌలిక వసతులు, రహదారులు ఎన్ఆర్టీసీ నిధులతో భారీ ఎత్తున 38 లక్షల నిధులతోటి ప్రభుత్వం వచ్చిన 9 నెలల లోపుని కార్యక్రమం ప్రారంభించడం, అలాగే ప్రజలకు వినియోగాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మన గ్రామం తరఫున మన గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు. భీమవరం 1 టౌన్లోని పోలీస్ క్వార్టర్స్ వద్ద వేయించేసి ఉన్న రామాలయం వద్ద శ్రీరామనవమి వేడుకలు ముగింపు సందర్భంగా ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధనను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రారంభించారు. అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ వారి ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, ఎస్పీ ఆర్జీ జయసూర్య, సిఐలు ఎం నాగరాజు, కాళీచరణ్, ఆనంద ఫౌండేషన్ డైరెక్టర్లు ఉద్దరాజు రామకృష్ణరాజు, ఉద్దరాజు శ్రీనివాసరాజు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మేడం సార్ మీ సేఫ్ పెట్టదు ఇంకెందుకు వెయిట్ తీసుకో మీకు లాస్ట్ వచ్చేస్తున్నా ఉండము భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో 6వ సెమిస్టర్ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు విడుదల చేశారు. లాభాపేక్ష లేకుండా విద్యాబోధనే తమ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎందరో మేధావులను సమాజానికి అందించిన ఘనత తమ కళాశాలకు ఉందన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంతవరకు 250 మంది విద్యార్థులు పేరొందిన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలకు కల్పించామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ డిగ్రీ కోర్సుల 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో BA 100%, BSc 100%, బీకాం జనరల్ 100%, బీకాం కంప్యూటర్స్ 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అన్ని సెమిస్టర్లో ఉత్తీర్ణత BA 75%, BSc 70%, బీకాం జనరల్ 73%, బీకాం కంప్యూటర్స్ 75% సాధించారని తెలిపారు. కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు BBA, BCA కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు అల్లూరి సురేంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఉషారాణి, CHJ సోమరాజు, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి శ్రీనివాసరాజు, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి చంద్రశేఖర్, కె సంతోష్, అటానమస్ ఎగ్జామినేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం అయింది. దీని ఆల్రెడీ అధ్యక్షులు నరసింహారావు నోటీస్ తీసుకెళ్తే ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ కూడా ఎడ్యుకేషన్ విషయంలో బాగా చదువుతున్నారు. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో అంటే 6th సెమిస్టర్లో 100% రిజల్ట్ రావడం జరిగింది. యావరేజ్ చూసుకుంటే 75% రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ మా జీవీ మెంబర్లు మా అధ్యాపకులు అందరూ కూడా విద్యార్థులకు కావాల్సిన అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేయటం, అలాగే టీచింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెప్పడం జరుగుతుంది. ఈరు ఇక్కడ ఇంటర్న్షిప్ పెట్టి మంచి కంపెనీలు తీసుకురావటం, ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరు 250 మెంబర్స్కి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ రావడం జరిగింది. అలా గెస్ట్ లెక్చర్స్ విషయంలో కూడా బయట నుంచి మంచి ప్రొఫెసర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. ఈ రోజు రిజల్ట్లో ఏమన్నా కొంతమంది ఫెయిల్ అయిన విద్యార్థులకి వాళ్ళకి కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెడతారు, కంట్రోల్ ఎగ్జామ్స్ పెడతారు కదండి. ఎప్పుడు ఉంటాయండి అవన్నీ మా కంట్రోల్ ఎగ్జామినేషన్ గారు అవన్నీ చూసుకుని విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళని అడిగి చెప్తారు. అలాగే మేము మధ్యస్థుల వారు కూడా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త కోర్సులు కూడా BBA, BCA కంప్యూటర్ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. 6th సెమిస్టరు ఎగ్జామినేషన్ రిజల్ట్ మన గౌరవ అధ్యక్షులైన గోకరాజు వెంకట నరసింహారావు గారి సలహా మేరకు మన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ గాదిరాజు సత్యనారాయణ బాబు గారు రిలీజ్ చేయడం జరిగింది. 6th సెమిస్టర్లో 100% రిజల్ట్స్ వచ్చింది. మిగిలిన యావరేజ్గా చూసుకుంటే 75% వచ్చింది. పిల్లలకి ప్లేస్మెంట్స్ విషయంలో కానీ విద్యను అందించడంలో కానీ మేనేజ్మెంట్ వారు నారాయణరాజు గారి ఆశయాలకు అనుగుణంగా ఖర్చుకు వెనుగాడకుండా ఉన్నత విద్యను, ఉన్నత ఉద్యోగాల కల్పనను కల్పిస్తున్నందుకు కళాశాల పక్షంగా వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. డిఎన్ఆర్ కళాశాలలో 2022-25 బ్యాచ్కి సంబంధించి డిగ్రీ విద్యార్థుల యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. గౌరవ యాజమాన్యం వారు
ప్రెసిడెంట్ గారు అదేవిధంగా సెక్రటరీ గారు ఇద్దరు దీనిని ఈ రోజుని డిక్లేర్ చేయమని చెప్పి సెక్రటరీ గారు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 6th సెమిస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి BA, BCom, BSc మొత్తం అన్నింటిలోనూ కూడా 70% రిజల్ట్ వచ్చింది. ఇక మనం ఈ 6th సెమిస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించిన అన్ని సెమిస్టర్స్ని కూడా మనం లెక్కలో తీసుకున్నట్లయితే మాత్రం ఆన్ యాన్ యావరేజ్ BA, BCom, BSc 75% పాస్ అయ్యారనేటువంటి విషయాన్ని మా సెక్రటరీ గారు శ్రీ సత్యనారాయణ రాజు గారు తెలియజేశారు. ముఖ్యంగా DNR కళాశాలలో మాత్రం ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా ముందడుగు వేస్తూ ముఖ్యంగా అటు లైబ్రరీ విషయంలో కానీ అదేవిధంగా ల్యాబొరేటరీస్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేస్తూ అన్ని విధాలా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అయినట్లయితే యాజమాన్యం వారి యొక్క సలహాను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క సూచనల మేరకు NACకి సంబంధించి కూడా మంచి గ్రేడ్ A+ తీసుకొచ్చాం. ఈరోజు 6వ సెమిస్టర్కి వచ్చేటప్పటికి 100% రిజల్ట్ సాధించడం జరిగింది. అలాగే ఈ 6 సెమిస్టర్లు సంబంధించి పూర్తిగా సబ్జెక్టులు అయిన వాళ్ళు ఆన్ యాన్ యావరేజ్ 75% రిజల్ట్ సాధించడం జరిగింది. మా ఈ కాలేజీలో రిజల్ట్ ఎగ్జామినేషన్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అలాగే పేపర్ సెట్టింగ్ విషయంలో కానీ పేపర్స్ పంపించే కాడ కానీ వాల్యుయేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్కి ఇచ్చి వాళ్ళ చేతే చేయించడం, అది కూడా దూరపు కాలేజీల్లోనే చేయించడం, మంచి కాలేజీల్లో చేయించడం జరుగుతుంది. భీమవరం పట్టణం 34వ వార్డులో అనాకోడేరు కాలవగట్టున వేయించేసిన శ్రీ కోదండ రామాలయంలో తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, హేమలత దంపతులచే మంగళవారం సాయంత్రం శ్రీ పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం ఆలయ ధర్మకర్తలు పళ్ల సత్యానందం, సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో పళ్ల యేసుబాబు, హేమలత దంపతులచే ఘనంగా జరిగిందని, ఈ సందర్భంగా పవడింపు సేవ నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా పారాయణ బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మృతవాన్ జీవనాయ నమావం మాయాను సిద్ధిత్రే నమావం మహాదేవాదిపూజితే నమావం శ్రీకృతే నమావం జితమాంతయ నమావం నమావం జనమరణమక్షితాయ నమావం లక్ష్మణ్ సంగాత్రే నమావం చిత్రపూర్ణమశ్చయాయ నమావం జయపుత్రానవరదాయ నమావం సుగత్రే పుత్రజేవితాయ నమావం కృష్ణాయ నమావం వేదవర్ణే నమావం తదుద్ధరాయ నమావం సర్వయజ్ఞ రాహిమాన్ నరగాద్యోరా దివ్యజ్యోతి నమస్తే ప్రత్యక్ష రాముడి వారి కళ్యాణం ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆగకుండా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. అన్నదానం కూడా అలాగే 3000 మంది పైనే కానీ తప్పు లేని జరగదు. ఇక్కడ పుష్పోత్సవం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది బాగా. ఇక రామాలయ పత్రిక చాలా బాగా మా అందరికీ మంచి ఆయన విశ్వ హిందూ పరిషత్లో మెంబర్ అయ్యింది. మమ్మల్ని అందరినీ బాగా ముందుకు నడిపిస్తుంది. ఆధ్యాత్మికంగా బాగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగా చూస్తూ ఉంటారు. గుడి చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా పెద్దగా బాగా జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ పారాయణాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా బాగా అంగరంగ వైభవంగా మన కళ్యాణం జరిగింది. ఇప్పుడు పుష్పోత్సవం జరిగింది. నెహ్రూపేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో మొన్న 6వ తారీఖు అంగరంగ వైభవంగా మహారాజశ్రీ లక్ష్మీ సంపన్నులైన పల్లా యేసుబాబు గారు, హేమలత పుణ్య దంపతులతోటి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించడం జరిగింది. తదుపరి ఈ రోజున పవళింపు సేవ, ఊంజల సేవ అత్యంత వైభవభేదంగా అశేష భక్తజనుల సమక్షంలో మన పల్లా సత్యానందం గారు, సత్యవతి దంపతులు గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవభేదంగా జరిపించడం జరిగింది. దీనికి అశేషంగా భక్తజనులు వచ్చి స్వామివారిని సేవించుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.